హలో అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియో వచ్చేసి మేమైతే ఒక డిన్నర్ పార్టీకి వెళ్ళామండి. అంటే బర్త్డేకి అనమాట. బర్త్డేకి డిన్నర్కి ఇన్వైట్ చేస్తే వెళ్ళాము. శామ్ జోన్స్ పిజ్జాకి అయితే తీసుకుని వెళ్ళారు. మా కజిన్ వాళ్ళ బాబుది బర్త్డే అయితే వాళ్ళు శామ్ జోన్స్ పిజ్జాకి అయితే డిన్నర్కి ఇన్వైట్ చేస్తే మా సిస్టరు మా మరిది గారు పిల్లల్ని తీసుకుని వెళ్ళాము. లోపలికి ఎంట్రీ అయితే అయింది. ఈ విధంగా మనకి సపరేట్గా ముందుగా చెప్తే డెకరేషన్ అది చేస్తారంటండి. వెజ్ తినే వాళ్ళందరికీ గ్రీన్ కలరు, నాన్ వెజ్ తినే వాళ్ళందరికీ రెడ్ కలర్ ట్యాగ్స్ అయితే వేసేసారు. ఇంకా లోపలంతా మంచిగా అనిపించింది నాకు. ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నేను చాలా ఎక్సైట్ అయ్యానండి. నిజంగా చాలా బాగా అనిపించింది. హైదరాబాద్లో ఉండే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది శామ్ జోన్స్ పిజ్జా అనేది. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నాకు వీలైనంత వరకు వీడియోస్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను. వెజ్లో స్టార్టర్స్ అయితే నాకు ప్లేట్లో ఇవి పెట్టారండి. బాగున్నాయి, అన్నీ కూడా టేస్ట్ అయితే బాగున్నాయి. ఇదిగోండి గార్లిక్ బ్రెడ్, వెజ్ పిజ్జా. నేనైతే టేస్ట్ చేసినవన్నీ చూపిస్తున్నాను అనమాట మీకు. ఇవి వచ్చేసి వెజ్లో స్టార్టర్స్ అంట. ఇందులో కూడా చాలా వెరైటీస్ పెట్టారు. తిను మా సిస్టర్ తెలుసు కదా మీకు, తనన్నీ ఓపెన్ చేస్తుందనమాట. ఒక్కొక్కటి ఓపెన్ చేసి నాకు చూపిస్తూ ఉంది. నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి ఏదో పకోడీ వేశారు. అది వచ్చేసి వెజ్ నూడిల్స్, ఇంకా వెజ్ పలావ్. ఇది వచ్చేసి పన్నీర్ కర్రీ ఒకటి ఉంది, జీరా రైస్. ఇవన్నీ కూడా పన్నీర్ కర్రీ నేను బాగా టేస్ట్ చేశాను. అది బాగా నచ్చింది నాకు. రోటీస్లో పన్నీర్ కర్రీ బాగుంది. ఇంకా వచ్చేసి ఫ్రూట్ సలాడ్స్ కూడా అన్నీ కూడా బాగున్నాయి. వాటర్ మిలన్, పపాయ, బీట్రూట్, క్యారెట్, కీరా, టమాటా, ఆనియన్స్. ఇంకా ఇందులో ఇవి కూడా ఉన్నాయి, చాట్ మసాలా అన్నీ కూడా ఉన్నాయి. బ్యాక్ సైడ్ అన్నీ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి వెజ్ సూప్ అనమాట. అది కూడా ట్రై చేశాను. ఇక్కడ వచ్చేసి పానీపూరి, ఇది కూడా బాగుంది. అన్నీ తినేలేం కదండి, హెవీ అయిపోయింది నాకు. అన్నీ సాటిస్ఫైడ్గా తినలేకపోయాను, కానీ అన్నీ టేస్ట్ అయితే బాగున్నాయి. అన్నీ ప్రాపర్గా నేనైతే పెట్టుకున్నవి న్యాయం చేశానండి. సాటిస్ఫై అయ్యాను నేనైతే. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఫ్రెంచ్ ఫ్రైస్, స్వీట్స్. ఇవన్నీ కూడా స్వీట్స్ సెక్షన్. ఇవి వచ్చేసి చూడండి, వెరైటీగా అనిపిస్తున్నాయి నాకు అన్నీ కూడా. ఇది చికెన్ స్టీమ్ కడమ అంట. ఇది వచ్చేసి పొటాటోకి సంబంధించిన స్వీట్ అంట. ఇందులో కూడా స్వీట్స్, పాస్తాలో స్వీట్స్, ఇంకా నూడిల్స్లో కూడా స్వీట్స్. ఇవన్నీ ఏవో వెరైటీ ఫుడ్ అయితే చూశాను నేను. ఇంకోటి వెజ్ సూప్ అయితే నేను తీసుకున్నాను. సూప్ కూడా టేస్ట్ చేశాను, బాగుంది. ఇవన్నీ కూడా నాన్ వెజ్లో వెరైటీస్ అనమాట. చికెన్ ఉంది, మటన్ ఉంది, ప్రాన్స్ బిర్యానీ ఉంది, చికెన్ నూడిల్స్ ఉంది. చూస్తున్నారు కదా, చాలా బాగా అనిపించాయి. వెజ్ తినే వాళ్ళందరూ వెజ్ బాగా ఎంజాయ్ చేసాము. అలాగే నాన్ వెజ్ తినే వాళ్ళందరూ నాన్ వెజ్ కూడా వెరైటీలో బాగా ఎంజాయ్ చేశారు. ప్రైస్ కూడా మరీ ఎక్కువగా అయితే లేదండి. ప్రైస్ కూడా రీజనబుల్గానే అనిపించింది. అంటే వాళ్ళే చెప్పారు, నాకు తెలియదు కదా, వాళ్ళే అన్నారు రీజనబుల్ ప్రైసే, ఇక్కడైతే మంచిగానే ఉన్నది. మెయిన్ వచ్చేసి కిడ్స్కి ప్లే జోన్ ఉందని ఇక్కడ కజిన్ తీసుకున్నారంట. కిడ్స్ జోన్లో కూడా చక్కగా ఆడుకున్నారు పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇది వచ్చేసి డిజర్ట్స్, ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి. కలర్ఫుల్గా అనిపించాయండి నాకు అన్నీ కూడా. అందుకనే ఎక్కడ వీడియోని తీయకుండా ఉండలేకపోయాను. అన్ని కలర్లు బాగా అనిపించాయి. ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి కొంచెం ఎక్సైట్ అయ్యాను కదా, అందుకని అన్ని మంచిగా వీడియో అయితే తీసి మీకు కూడా షేర్ చేశాను. మీరు కూడా ఈ వీడియో కొంచెం లైక్ చేస్తే నాకు ఇలాంటి వీడియోస్ తీయడానికి కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. ఇవన్నీ ఐస్ క్రీమ్లో వెరైటీస్ అనమాట. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇవన్నీ కేక్ సెక్షన్ అయితే ఇక్కడ ఉంది. బాగుంది, అన్నీ ఉన్నాయండి, రీజనబుల్గా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇదిగోండి, నేనైతే ఈ ప్లేట్ నాది. అన్నీ కొంచెంగా టేస్ట్ చేశాను. అన్నీ కూడా పెట్టుకున్నవి న్యాయం చేశాను అనమాట. ఇదిగోండి, ప్లే జోన్కి అయితే ఇలా రావాలి. ప్లే జోన్లోకి వెళ్ళేటప్పుడు సాక్స్లు తీసుకుని వెళ్ళాలంట. మాకు ముందుగా ఐడియా లేదు కాబట్టి మా పిల్లలకి కూడా పాపం సాక్స్లు అక్కడే తీసుకున్నారు. 1 అవర్ వచ్చేసి 600 ఎంతో పే చేయాలి. అలాగే సాక్స్లకు కూడా 100 ఎంతో తీసుకున్నారు. అలాగే 1 అవర్ అయితే మంచిగా ఆడించారనమాట పిల్లల్ని. అందరినీ అలో చేయరంటండి, ఒక్క మెంబర్ని అలో చేస్తారంట లోపలికి. ఇది కూడా మా మధ్యగారు అయితే లోపలికి వెళ్ళారు పిల్లల్ని ఆడించడానికి. లోపలంతా ఏసీయే కాబట్టి పిల్లలు ఎక్కువ అలసిపోలేదండి, మంచిగా ఆడుకున్నారు, బాగా ఎంజాయ్ చేశారు. మా పిల్లలు అయితే ఇంకా గేమ్ జోన్లో వదిలితే ఇంక ఊరుకుంటారండి. ఇంకా పరుగులే, ఇంకా నడకలు లేవు, పరుగులు పెట్టేశారు. మొత్తం టోటల్గా రౌండ్స్ అయితే వేస్తారు. బాగా ఫుల్ ఎంజాయ్ చేశారు. వాళ్ళేమో అక్కడ ఎంజాయ్ చేశారు, నేనైతే ఇక్కడ హోటల్లో అంతా మంచిగా చూసి అన్నీ మంచిగా నేను కూడా ఎంజాయ్ చేశాను. పర్సనల్గా అయితే సాటిస్ఫై అయ్యాను బాగా.
డిన్నర్ అయితే మంచిగా గ్రాండ్గానే అనిపించింది నాకైతే. మా బాబు చూడండి ఏదో గన్లో షూట్ చేసేస్తున్నాడు బాల్స్ అన్నీ వేసుకుని. అక్కడ ఆ బకెట్స్ ఇస్తారంట, ఆ బకెట్స్లో మనం బాల్స్ ఫిల్ చేసుకుని పైకి పట్టుకుని వెళ్ళాలంట. ఇది ఒక సపరేట్ బ్లాక్ అనమాట, బర్త్డే ఫంక్షన్స్కి అది సపరేట్గా ఇస్తారంట. ఇదిగోండి పైనుంచి చూడండి ఎలా జారుతున్నారు మా పిల్లలు. ఇంకా అన్నీ ఎంజాయ్ చేశారులేండి, అన్నీ ఇంకా ఒకటని ఏం లేదు. పిల్లలు మొత్తం అన్ని రౌండ్లు వేస్తారు. లాస్ట్లో కాంప్లిమెంటరీ కేక్ కూడా ఇచ్చారు, అది కూడా చిన్నగా మంచిగా కట్ చేసుకుని అక్కడ సరదాగా ఫొటోస్ అవి దిగి చూసుకుని వచ్చాము. ఇదిగోండి చూడండి ఎంత ఆడుతున్నారు వీళ్ళు. ఇంకా 1 అవర్ అన్నారు కానీ ఇంకో 1 అవర్ కూడా టైం సరిపోలేదు మా పిల్లలకైతే. ఆడుతూనే ఉన్నారు ఇంకా అలాగా. ఆ సాక్స్లు ఏవో ఇచ్చారు కింద స్లిప్ అవ్వకుండా ఉండడానికంట, అవి వెరైటీగా అనిపించే సాక్స్లు కూడా నాకు. అంటే ఫస్ట్ టైం చూసాం కాబట్టి ఇవన్నీ మాకు తెలియదు కాబట్టి చెప్తున్నాను, చూసే వాళ్ళకి అందరికి తెలిసిన వాళ్ళకి తెలుస్తాయి. అవన్నీ చూడండి అలా ఎక్కుతున్నాడు వీడు. ఫస్ట్ టైం అయినా బాగానే ఎక్కేసాడు. మా చిన్న అబ్బాయి పాపం ఎక్కలేకపోయాడు, వాడికి ఇంకా అలవాటు అవ్వలేదు అంత ఎక్కడం. స్వింగ్ ఉంది, ఇందులో స్లైడ్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. బాల్స్లోకి జంప్ చేసి బాగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ కూడా. ఇదిగోండి మా వాడు ఎక్కలేకపోతున్నాడు, చూస్తున్నారు కదా. మంచిగా ఎంజాయ్ చేశారు అందరూ కూడా, అందుకని వీడియోస్ మీకు కూడా షేర్ చేశాను. శామ్ జోన్స్ పిజ్జా, ఇదిగోండి కాంప్లిమెంటరీ కేక్ వచ్చింది. అలా కేక్ కూడా కట్ చేసి ఫొటోస్ అవి దిగి మంచిగా ఇంటికైతే వచ్చేసామండి. ఇదండి వాళ్ళ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.